Welcome to Igniters Police Academy. Today's current affairs, that is 9th September 2025. So number 1 we have ఆఫ్ఘన్లో భారీ భూకంపం. సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మనకు వార్తల్లో నిలిచిన అగ్నిపర్వతాలు, భూకంపాలు, ఇలాంటి డిజాస్టర్స్, విపత్తులు, ఇలాంటివన్నీ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు వార్తల్లో నిలిచిన భూకంపం ఎక్కడికి? ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన భూకంపం. సో ఆఫ్ఘనిస్తాన్ ఎర్త్క్వేక్, ఆఫ్ఘనిస్తాన్ ఎర్త్క్వేక్. సో మెజర్డ్ ఆన్ రిక్టర్ స్కేల్, రిక్టర్ స్కేల్ పైన వీటిని కొలవడం జరిగింది. రిక్టర్ స్కేల్. సో మ్యాగ్నిట్యూడ్ 0 to 10 ఉంటుంది. రిక్టర్ స్కేల్ పైన కొలవడం జరుగుతుంది. సో ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం. సో హియర్ ఆఫ్ఘనిస్తాన్ వాజ్ స్ట్రక్ బై 6.0 magnitude earthquake. So 6.0 magnitude earthquake killing over 800 people. So highlighting the country's extreme vulnerability to the seismic hazard. So here Afghanistan is considered to be vulnerable or prone to the earthquakes. So భూకంపాలకి ఇదేంటి అంటే అనువుగా ఉంది. సో prone to the earthquakes. So due to the Eurasian tectonic plate and Indian tectonic plate. So Indian tectonic plate and Eurasian tectonic plates వల్ల ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ప్రోన్ టు ద ఎర్త్క్వేక్స్ అని మనం చూడవచ్చు. సో ఇందులో భాగంగా ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన భూకంపం ఇటీవల కాలంలో మనం చూసింది ఏంటి? సులవేసి భూకంపం. ఇండోనేషియాకు సంబంధించిన సులవేసి భూకంపం చూసాం. అదే విధంగా రష్యాకు సంబంధించిన కంచెట్కా, రష్యాకు సంబంధించిన కంచెట్కా ఎర్త్క్వేక్ కూడా చూసాం. అదేవిధంగా ఈ కంచెట్కా రీజియన్లో మనకు క్లుచౌస్కోయ్ వాల్కెనో ఉంది. క్లుచౌస్కోయ్ వాల్కెనో అగ్నిపర్వతం. సో క్లుచౌస్కోయ్ అగ్నిపర్వతం కూడా మనకి ఎక్కడుంది? రష్యాకు సంబంధించిన కంచెట్కా రీజియన్లో ఉంది. సో ఈరోజు న్యూస్లో ఉన్న టాపిక్ ఏంటి? ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం. ఇక్కడ ఏంటి అంటే ఇట్ ఈస్ ప్రోన్ టు ద ఎర్త్క్వేక్స్ యాజ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ ద ఇండియన్ ప్లేట్ అండ్ యురేషియన్ ప్లేట్. సో ఇండియన్ ఫలకం మరియు యురేషియన్ ఫలకం మధ్యలో ఉండే ఆఫ్ఘనిస్తాన్ ఆల్వేస్ ప్రోన్ టు ద ఎర్త్క్వేక్స్. సో సెకండ్ టాపిక్ భారతి, దట్ ఈస్ భారత్స్ హబ్ ఫర్ అగ్రిటెక్ రెసిలియన్స్ అడ్వాన్స్మెంట్ అండ్ ఇంక్యుబేషన్. సో ఇక్కడ అపెడా గుర్తుకు రావాలి. సో అపెడా ఏంటి? అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. సో అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు తీసుకొచ్చింది మనకు భారతి ఇనిషియేటివ్. సో హియర్ ద అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, దట్ ఈస్ అపెడా. ద అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, దట్ ఈస్ అపెడా. సో అపెడా అంటే ఏంటి అంటే ద అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. సో ఇండియా నుంచి ఏదైనా అగ్రికల్చర్ రిలేటెడ్ లేదా ప్రాసెస్డ్ ఫుడ్ వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ అవ్వాలి అంటే మనకు త్రూ అపెడా జరుగుతుంది. సో త్రూ అపెడా జరుగుతుంది. వాళ్ళు లాంచ్ చేసిన ఒక ఇనిషియేటివ్ని మనం ఏమంటున్నాం? భారతి అంటున్నాం. సో దిస్ ఇనిషియేటివ్ ఈజ్ ఎయిమ్స్ టు ఎంపవర్ 100 అగ్రి ఫుడ్ అండ్ అగ్రిటెక్ స్టార్టప్స్. ఇట్ సపోర్ట్స్ ఇన్నోవేషన్ అండ్ క్రియేట్స్ న్యూ ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్. సో ఇక్కడ ఏంటి అంటే ఒక 100 అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ అగ్రిటెక్ స్టార్టప్స్కి సహాయం చేయబోతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఏంటి అంటే ఇట్ క్రియేట్స్ న్యూ ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ ఫర్ ద ప్రోడక్ట్స్. సో ఇది ఏంటి అంటే మనకు ఒక స్టాట్యుటరీ బాడీ, ఒక స్టాట్యుటరీ బాడీ. సో చట్టబద్ధ సంస్థ. సో ఏ చట్టం ద్వారా మనకు అపెడా వచ్చింది అంటే అపెడా యాక్ట్ 1985, అపెడా యాక్ట్ 1985. సో భారతి అలైన్స్ విత్ ఇండియాస్ గోల్ టు రీచ్ $500 billion ఇన్ అగ్రి ఫుడ్ ఎక్స్పోర్ట్స్ బై 2030. 2030 నాటికి అగ్రి ఫుడ్ ఎక్స్పోర్ట్స్లో ఇండియా టార్గెట్ ఎంత? $50 billion రీచ్ అవ్వాలి అని ఒక టార్గెట్ తోటి భారతదేశం ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా అపెడా
తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఏంటి? భారతి. భారతి ఫుల్ ఫామ్ ఏంటి? భారత్స్ హబ్ ఫర్ అగ్రిటెక్ రెసిలెన్స్ అడ్వాన్స్మెంట్ అండ్ ఇంక్యుబేషన్ ఫర్ ఎక్స్పోర్ట్ ఎనేబుల్మెంట్. సో దీన్ని ఫుల్ ఫామ్ ఏంటి? భారతి. తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఏంటి? అపెడా. అపెడా ఒక చట్టబద్ధ సంస్థ. ఏ చట్టం ద్వారా ఏర్పడిందంటే అపెడా చట్టం 1985. సో ఇట్ ఈస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో అపెడా ఈజ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో నెక్స్ట్, భారత్ హబ్ ఫర్ అగ్రిటెక్ రెసిలెన్స్ అడ్వాన్స్మెంట్ అండ్ ఇంక్యుబేషన్ ఫర్ ఎక్స్పోర్ట్ ఎనేబుల్మెంట్ సూచించే భారతి 100 వ్యవసాయ ఆహార మరియు వ్యవసాయ సాంకేతిక స్టార్టప్లను శక్తివంతం చేయడానికి, వారి ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి మరియు యువ వ్యవస్థాపకులకు కొత్త ఎగుమతి అవకాశాలను సృష్టించడానికి రూపొందించబడింది. 2030 నాటికి $50 బిలియన్ వ్యవసాయ ఆహార ఎగుమతులను సాధించాలనే అపెడా యొక్క దార్శనికత భావించబడిన ఈ చొరవ భారతదేశ వ్యవసాయ మరియు ప్రాసెస్ చేసిన ఆహార ఎగుమతులను బలోపేతం చేయడానికి ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది. సో సింపుల్గా భారతి అనే ఒక పోర్టల్ దేనికోసం అంటే ఫర్ ఎక్స్పోర్టింగ్ అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్. సో ఇండియా టార్గెట్ ఏంటి? టు రీచ్ $50 బిలియన్ ఇన్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ బై 2030. సో అపెడా ఏంటి? ఒక స్టాట్యుటరీ బాడీ ఎస్టాబ్లిష్డ్ యాజ్ పర్ అపెడా యాక్ట్ 1985. నెక్స్ట్ ఇనిషియేటివ్ ర్యాంకింగ్స్ 2025. సో ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ released National Institutional Ranking Framework, NIRF. So the Ministry of Education released National Institutional Ranking Framework, India Rankings 2025. Rankings ఏంటి? NIRF 2025 ర్యాంకింగ్స్. ఇందులో టాప్గా నిలిచిన ఇన్స్టిట్యూషన్ ఏంటంటే ఐఐటి మద్రాస్. సో ఐఐటి మద్రాస్. సో వరుసగా 7వసారి మొట్టమొదటి స్థానంలో నిలిచింది ఏంటి? ఐఐటి మద్రాస్. రెండోది ఐఐఎస్సి బెంగళూరు. 3వ స్థానంలో ఉన్నది ఐఐటి బాంబే. 4వ స్థానంలో ఉన్నది ఐఐటి ఢిల్లీ. 5వ స్థానంలో ఉన్నది కాన్పూర్. సో ర్యాంకింగ్స్ వచ్చేసి మనకేంటి? NIRF నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్, NIRF 2025 ర్యాంకింగ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. వరుసగా 7వసారి మొదటి స్థానంలో నిలిచిన ఇన్స్టిట్యూట్ ఏంటి? ఐఐటి మద్రాస్. నెక్స్ట్ సెకండ్ స్థానంలో ఉన్నది ఏంటి అంటే ఐఐఎస్సి బెంగళూరు. 3వ స్థానంలో బాంబే. 4వ స్థానంలో ఐఐటి ఢిల్లీ. 5వ స్థానంలో ఐఐటి కాన్పూర్. సో మొదటి స్థానంలో ఉన్నదేంటి? ఐఐటి మద్రాస్. వరుసగా 7వసారి మొదటి స్థానంలో నిలిచిన ఇన్స్టిట్యూట్ ఏంటి అంటే మనకు ఐఐటి మద్రాస్. సో నెక్స్ట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్. సో ద సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ ద బెస్ట్ కంటోన్మెంట్ బోర్డ్ ఫర్ ఇట్స్ శానిటేషన్ ఎఫర్ట్స్. సో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ ద బెస్ట్ కంటోన్మెంట్ board for its sanitation efforts. The SCB, the Secunderabad Cantonment Board, was honored with a ministerial award in special category in the Swachh Sarvekshan 2024-25 conducted by the Ministry of Housing and Urban Affairs. So concerned ministry and Ministry of Housing and Urban Affairs అందులో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2024-25లో మొదటి స్థానంలో నిలిచిన కంటోన్మెంట్ బోర్డు ఏంటంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు. క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డులో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు తొలి స్థానాన్ని సంపాదించుకుంది. పరిశుద్ధత, పచ్చదనం, చెత్త సేకరణ మరెన్నో పర్యావరణ సంబంధ విషయాల్లో కంటోన్మెంట్ బోర్డుకు మంచి గుర్తింపు పొందింది. తాజాగా జాతీయ స్థాయిలో మినిస్ట్రీరియల్ విభాగంలో స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 అవార్డుకు ఎంపికైంది. సో
క్లీనెస్ట్ కంటోన్మెంట్ ఏంటి అంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్. క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డులో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు తొలి స్థానాన్ని సంపాదించుకుంది. సో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి ఏంటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ ఎఫైర్స్. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2024-25. సో నెక్స్ట్ నేడు తెలంగాణ భాషా దినోత్సవం సెప్టెంబర్ 9. సో సెప్టెంబర్ 9 ఏంటి అంటే కాళోజీ నారాయణరావు గారి జయంతి. సో ఇన్ కమమరేటివ్ ఆఫ్ ద ఈవెంట్ ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 9 ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ తెలంగాణ భాషా దినోత్సవం. సో సెప్టెంబర్ 9ని ఏ విధంగా మనం జరుపుకుంటాం? తెలంగాణ భాషా దినోత్సవం. సో మన తెలంగాణ భాషను, యాసలోని మాధుర్యాన్ని తన రచనలతో ఎలుగెత్తి చాటిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా ప్రజలందరికీ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు. సో ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 9 ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ తెలంగాణ భాషా దినోత్సవం. భాషా దినోత్సవం. సో తెలంగాణ లాంగ్వేజ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ అండ్ ఎవ్రీ ఇయర్ ఆన్ సెప్టెంబర్ 9th. సెప్టెంబర్ 9th ఇన్ కమమరేటివ్ ఆఫ్ బర్త్ యానివర్సరీ ఆఫ్ కాళోజీ నారాయణరావు గారు. నెక్స్ట్ వార్తల్లో నిలిచిన ఐఐటి ఇండోర్. ఐఐటి ఇండోర్ డెవలప్డ్ ఏ డివైస్ దట్ జనరేట్స్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ వాటర్ అండ్ ఎయిర్. సో ఇట్ ఈస్ జనరేటింగ్ ద ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ వాటర్ అండ్ ఎయిర్. వాటర్ అండ్ ఎయిర్. సో ఐఐటి ఇండోర్ వాళ్ళు డెవలప్ చేసిన ఒక ఎక్విప్మెంట్ ఏంటి అంటే వాటర్ అండ్ ఎయిర్ నుంచి ఎలక్ట్రిసిటీ, విద్యుత్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో విద్యుత్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఐఐటి ఇండోర్. సో ఒకసారి ఈరోజు టాపిక్స్ని రీకాల్ చేస్తే నెంబర్ 1 వీ హ్యావ్ ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం. సో ఎర్త్క్వేక్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. సో నెక్స్ట్ వీ హ్యావ్ అపెడా లాంచ్ చేసిన భారతి ఇనిషియేటివ్. సో భారతి ఇనిషియేటివ్ ఫుల్ ఫామ్ ఏంటి? భారత్స్ హబ్ ఫర్ అగ్రిటెక్ రెసిలెన్స్ అడ్వాన్స్మెంట్ అండ్ ఇంక్యుబేషన్. సో నెక్స్ట్ వీ హ్యావ్ ర్యాంకింగ్స్. NIRF ర్యాంకింగ్స్, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ర్యాంకింగ్స్. అందులో మొదటి స్థానంలో నిలిచింది ఐఐటి మద్రాస్, రెండో స్థానంలో IISc బెంగళూరు, మూడో స్థానంలో ఉన్నది ఐఐటి బాంబే, నాలుగో స్థానంలో ఉన్నది ఐఐటి ఢిల్లీ, ఐదో స్థానంలో ఉన్నది ఐఐటి కాన్పూర్. సో వరుసగా 7వసారి ఐఐటి మద్రాస్ మొదటి స్థానంలో. నెక్స్ట్ క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డ్ ఏంటి అంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్. నెక్స్ట్ సెప్టెంబర్ 9th ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ తెలంగాణ భాషా దినోత్సవం. నెక్స్ట్ ఐఐటి ఇండోర్ డెవలప్డ్ ఏ డివైస్ దట్ కెన్ జనరేట్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ ద వాటర్ అండ్ ఎయిర్. సో వాటర్ అండ్ ఎయిర్ నుంచి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. సో గాలి మరియు నీరు నుంచి విద్యుత్ని ఉత్పత్తి చేసే పరికరాన్ని కనుగొన్న ఐఐటి ఏంటి అంటే ఐఐటి ఇండోర్. సో ఇవండి ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. వి విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ.